ఇప్పటికే చాలా ఆలస్యమైంది. త్వరగా అరేంజ్మెంట్స్ చేయండి. తర్వాత నేను మీతో తీరిగ్గా మాట్లాడతాను. మీరైతే నేను చెప్పినవన్నీ ప్రిపేర్ చేయించండి. మీరెళ్ళి అత్తయ్య గారిని అసలు వాళ్ళని ఎందుకు తీసుకొస్తుంది, మన మయూకని ఎప్పుడు వారసురాలుగా ప్రకటిస్తారో అడగండి. అడుగుతాను. పెద్దమ్మా. ఏమిటి? ఏం లేదు పెద్దమ్మా, మయూక గురించి మీతో కొంచెం మాట్లాడదామని. మయూక గురించా? అవును పెద్దమ్మా, ఇంతకాలం జాబిలి వస్తుందని ఎదురు చూశాం, రాలేదు. వచ్చిన జాబిల్లి అబద్ధం అయిపోయింది. అదే అబద్ధం అని తెలిసినా మళ్ళీ మయూక పెళ్లి గురించి ఎవ్వరూ మాట్లాడలేదు. ఇప్పుడు పున్నమి వల్ల కూడా మయూక డిస్టర్బ్ అవుతుంది. కొంతకాలం తన ఫ్రెండ్స్తో ట్రిప్కి పంపిస్తానంటే పున్నమిని ఊరికి పంపిస్తానని మీరు చెప్పారు. ఇప్పుడు మళ్ళీ పున్నం ఇక్కడే ఉండేలా అనిపిస్తోంది. ఈ పరిస్థితులన్నిటినీ చూస్తుంటే మయూక చాలా డిస్టర్బ్ అవుతుంది పెద్దమ్మా. తనకి ఏమైనా అయితే మేము తట్టుకోలేం కదా. చూడు అగ్నిదేవ్, పున్నమిని నేను ఇక్కడే ఎందుకుండమంటున్నానో నీకు కూడా బాగా తెలుసు. తనకి ప్రాణాపాయం ఉంది అగ్నిదేవ్. మన కోసం తన ప్రాణాల్ని అడ్డుపెట్టే తనే ప్రాణాపాయంలో ఉంది అంటే అలా ఎలా వదిలేస్తాం? అయితే పున్నమిని ఇక్కడే ఉంచుకోవాలనుకుంటున్నారా? అవును. అలాంటప్పుడు మయూక మనశ్శాంతిగా బ్రతకాలంటే ఒకటే మార్గం ఉంది అత్తయ్య. ఏమిటది? మయూకని వారసురాలుగా ప్రకటించి వారసురాలికి చెందాల్సిన ఆస్తిని తన పేరిట రాయించండి అత్తయ్య గారు. అప్పుడే తన పొజిషన్కి సెక్యూరిటీ ఉంటుంది, తను కూడా హ్యాపీగా ఉంటుంది. అలా చేయడానికి ఇంకా సమయం ఉంది. జరగాల్సిన సమయం వస్తే ఏది ఆగదు. పున్నమి వాళ్ళ నానమ్మని ఎందుకు పిలిపిస్తున్నారు పెద్దమ్మా? శివదేవుని కాపాడినందుకు పున్నమికి మనం ఏమీ చేయలేదు. ఇప్పుడేమైనా చెయ్యాలనిపిస్తోంది. పున్నమికి మంచి తోడవసరం. అందుకే పున్నమికి మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేసి పంపించేంత వరకైనా మన బాధ్యత తీసుకుందామని ఆలోచిస్తున్నాను. మీకు నచ్చినట్టు మీరు చేసుకుంటూ ఉంటే మయూక ఏమవుతుందో ఆలోచించారా అత్తయ్య? నాకు మయూక జీవితం ఎంత అవసరమో పున్నమి జీవితం కూడా అంతే అవసరం. అయినా పున్నమికి మనమేమి అప్పనంగా ఇవ్వడం లేదు. మనకి చేసిన ఎంతో సహాయానికి కృతజ్ఞతగా ఇలా చేయాలనుకుంటున్నాను. మీరంత ఎక్కువగా ఆలోచించొద్దు. వాళ్ల వల్ల మీకేమి ప్రమాదం జరగదు. అత్తయ్యని ఎందుకు పిలిపిస్తున్నారు పున్నమి? అసలే అత్తయ్య మన మీద కోపంతో ఉంటారు. ఇక్కడ మనల్ని చూడగానే శివాలెత్తిపోతారేమో అని నాకు చాలా భయంగా ఉంది పున్నమి. అమ్మా, అమ్మగారు నాన్నమ్మని ఎందుకు పిలిపిస్తున్నారో మనకు తెలీదు. ఆ విషయం అమ్మగారు కూడా మనకి చెప్పలేదు. అనవసరంగా మనం ఏదంటే అది ఊహించుకుని భయపడ్డం ఎందుకమ్మా? మొన్న అలా జరిగినప్పటి నుంచి నాకు చాలా భయంగా ఉంది పున్నమి. అమ్మా, నువ్వేం భయపడకు. నాన్నమ్మ వచ్చాక తెలుస్తుంది కదా. పెద్దమ్మ, అమ్మగారు నిన్ను పిలుస్తున్నారు. పున్నమి, ఏమైంది అంత సంతోషంగా ఉన్నావు? ఈరోజు వ్యాలంటైన్స్ డే కదా పెద్దమ్మా. అంటే ఏంట్రా? ప్రేమికుల రోజు పెద్దమ్మా. ప్రేమికుల రోజు అయితే పున్నమి ఎందుకు ఇంత సంతోషంగా ఉంటుంది? ఓ, అనవసరంగా చెప్పానే. అదే పెద్దమ్మా, పున్నమి అక్క తన మనసులో ఉన్న ప్రేమనంతా తన ప్రేమిస్తున్న కన్నయ్యకి చెప్పుకుంది కదా పెద్దమ్మా.
అందుకే అంత హ్యాపీగా ఉందని నేను అంటున్నాను. సరే పున్నమి, నేను వెళ్తాను, మీరు రండి. ఏంట్రా అక్క అక్క ఎవరి ముందు ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? అక్క ప్లీజ్ అక్క, సారీ అక్క, ఇంకెప్పుడు ఇలా చేయనక్క. నువ్వు ఎవరి ముందు ఏం మాట్లాడుతావు అని భయం వేస్తుందిరా. ముందు నేను ఇక్కడి నుంచి పంపించేయాలి. ఆ పని మాత్రం చేయకక్క, ఇంకెప్పుడు నేను ఇలా నోరు జారును. అన్నట్టు నీ ప్రేమని పృథ్వీబాబుకి చెప్తున్నావా లేదా? నాకు మాట ఇచ్చావు కదా, గుర్తుందా? నీ మనసులోనే దాచుకుంటే చెప్పడానికి అయినే నీ కన్నే కాదక్క పృథ్వీబాబు. రే గని, వకీల్ సాబ్ జాబిల్లికి తప్ప తన మనసులో ఎవరికి స్థానం ఇవ్వలేను అని చాలాసార్లు తేల్చి చెప్పారా. అలాంటి వకీల్ సాబ్కి నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అని ఎలా చెప్పాలరా? తప్పనిపిస్తుందిరా. అక్క నువ్వు చెప్పింది ఓకే, కానీ జాబిల్లి లేదు. ఉందో లేదో తెలీదు, ఉన్నా వస్తుందో రాదో తెలీదు. వచ్చినా పృథ్వీబాబుని ప్రేమిస్తుందో లేదో తెలీదు కదక్క. అలాంటప్పుడు నువ్వు ప్రేమించడం తప్పు కాదక్క. నీ ప్రేమని పృథ్వీబాబుతో చెప్పడం తప్పు కానే కాదు. పృథ్వీని ప్రేమిస్తున్నావా పున్నమి? నిన్ను నేను చాలా తక్కువ అంచనా వేశాను. నువ్వు పృథ్వీని అందుకోవడానికి నిచ్చెన వేశావని అస్సలు ఊహించలేదు. అక్క అసలు నువ్వేం ఆలోచించకక్క. నీ ప్రేమ గురించి పృథ్వీబాబుకి చెప్తేనే కదా ఆయనకు కూడా నీ మనసులో ఏముందో తెలిసేది. పృథ్వీబాబుతో చెప్పకుండా ఎన్ని రోజులు ఇలా బాధపడతావు? ఆయన వద్దంటే అప్పుడు ప్రేమించడం మానేద్దు గాని, అంతేగాని ఇప్పుడు చెప్పకుండా ఉండకక్క. ఖచ్చితంగా నువ్వు ఈరోజు చెప్పాల్సిందే, అంతే. ఈరోజు ప్రేమికుల రోజు కదక్క, ఈరోజు చెప్తేనే చాలా బాగుంటుంది. నేను చెప్తున్నాను కదా, నువ్వు చెప్పేసే అంతే. నేను రెడీ చేసిన ప్లేస్కి పృథ్వీబాబుని తీసుకొస్తా, నువ్వు కూడా వచ్చేసే, సరేనా? నిజంగా గని అన్నట్టు వకీల్ సాబ్కి చెప్తే ఆయన మనసులో ఉన్నదేంటో తెలుస్తుంది కదా. చెప్పాలనిపిస్తుంది కానీ తప్పు. ఏమైంది మయూక? ఎందుకు అలా ఉన్నావు? మమ్మీ నాకెందుకు పిచ్చి పట్టినట్టుంది మమ్మీ. నరాలన్నీ కట్టయిపోతున్నాయి మమ్మీ. పిచ్చిపోతుంది. ఏమైంది? ఏమైంది? పున్నమి గురించి ఏమైనా ఆలోచిస్తున్నావా? అవును మమ్మీ. నువ్వేం ఆలోచించుకో, దాని సంగతి నేను చూసుకుంటాను. ఈసారి టార్గెట్ మిస్ అవ్వదు. నేను మిస్ అయినందుకు బాధపడట్లేదు మమ్మీ. మరి దేనికోసం బేబీ? ఈ రోజు వ్యాలంటైన్స్ డే మమ్మీ. పృథ్వీకి నా మనసులోని ప్రేమని చెప్పాలని ఎంతో ఆశగా ఎదురు చూస్తుంటే ఎదురు చూస్తుంటే ఆ పున్నమి కూడా పృథ్వీని ప్రేమిస్తుందంట మమ్మీ. ప్రేమించడమే కాదు, ఇప్పుడు తన ప్రేమని పృథ్వీకి చెప్పాలని ప్లాన్ చేసింది. దాని ఎత్తుగడలు మామూలుగా లేవు బేబీ. అది పక్క ప్లాన్తోనే ఇంట్లోకి అడుగు పెట్టింది. దాని నాటు వైద్యంతో ఒకరిని, తన నటనతో ఒకరిని, తన నంగనాచి కబుర్లతో ఒకరిని, ఇలా అందరినీ బుట్టలో వేసుకుంటూనే వస్తుంది. ఇప్పుడు పృథ్వీని బుట్టలో వేసుకునే ప్రయత్నం చేస్తుందా? నువ్వేం కంగారు పడకు బేబీ.
దాని సంగతి నేను చూసుకుంటాను. ఇంతకీ పృథ్వీ పున్నమి ఎక్కడ కలుసుకుంటున్నారు? నాకు తెలియదు మమ్మీ, కానీ ఇక్కడే ఎక్కడో కలుసుకుంటారు. సరే బేబీ, నేను చూసుకుంటాను. పృథ్వీ గన్నది ప్రపోజ్ చేస్తే దాన్ని అక్కడే పాతి పెడతాను. నువ్వేం కంగారు పడుకో, సరేనా? కూల్గా ఉండు. పున్నమి, హ్యాపీ వ్యాలంటైన్స్ డే పున్నమి. మీకు కూడా వకీల్ సాబ్. ఏంటి పున్నమి, ఇవాళ ఎందుకో కొత్తగా కనిపిస్తున్నావు? ఉదయాన్నే చూశాను, ఇప్పుడు ఇంకా స్పెషల్గా కనిపిస్తున్నావు. దీనంతటికీ కారణం నువ్వు ప్రేమలో పడ్డమే కదా? చెప్పు పున్నమి, నువ్వు ప్రేమించింది ఎవరిని? నీ ప్రేమకి నేను ఎలా సాయం చేయాలి? ఫస్ట్ ఆ లక్కీ ఫెలో ఎవరో చెప్పు పున్నమి. అది లక్కీ ఫెలో అతను కాదు వకీల్ సాబ్, నేను. లేదు పున్నమి, నీలాంటి అమ్మాయి దొరకడం అతను అదృష్టం. ఇంతకీ అతను ఎవరో చెప్పు. చెప్పు పున్నమి.
అదొక అనుకోని ప్రయాణం వకీల్ సాబ్. ఎక్కడో గూడెంలో పుట్టిన ఒక అమ్మాయికి ఎక్కడో సిటీలో పుట్టిన ఒక మంచి అబ్బాయితో పరిచయం ఏర్పడింది. ఆ అబ్బాయి తన మంచి చెడుల్లో సాయం చేసుకుంటూ, తన సమస్యల్ని పరిష్కరించుకుంటూ, తనతో తెలియని ప్రయాణం ప్రారంభించి, తనకే తెలియకుండా తనలో ప్రేమని పుట్టేలా చేశాడు. తను కనిపిస్తే పరవశించిపోయేలా, తను మాట్లాడితే తననే తాను మైమరిచిపోయేలా, తన స్పర్శ తగిలితే గాల్లో తేలిపోయేలాంటి భావనని కలిగించాడు. కానీ ఆ అబ్బాయి స్థానం వేరు, నా స్థానం వేరు. తనకి నాకు నింగికి నేలకి ఉన్నంత దూరం ఉంటుంది. దూరం నుంచి చూసినప్పుడు కలిసిపోయినట్టుగానే ఉంటుంది. కానీ ఎంత దగ్గరికి పోదామని చూసినా విడిపోతున్నట్టే అనిపిస్తుంది. తనని కోరుకునే అర్హత నాకు లేదని తెలుసు. కానీ తను లేకపోతే బతకలేననే భావన కూడా ఉంది వకీల్ సాబ్. పున్నమి, నాకు తెలిసినంత వరకు నిన్ను అందుకునే అర్హత తనకుందో లేదో తెలీదు. కానీ వాడు కోటలో మహారాజైనా నీలాంటి అందమైన అమ్మాయిని, మంచి మనసున్న అమ్మాయిని చేరుకోవాలంటే నిజంగానే అదృష్టం ఉండాలి. అతనెవరో చెప్పు పున్నమి. అతనితో నేను మాట్లాడతా. చెప్పు. ఎవ్వరు అడ్డొచ్చినా నేను ఒప్పిస్తాను. చెప్పు పున్నమి. చెప్పు పున్నమి. చెప్పు పున్నమి. ఏమంటున్నావు పున్నమి? అవును వకీల్ సాబ్. నా మనసులో జాబిల్లికి తప్ప మరొకరికి స్థానం ఇవ్వలేను పున్నమి. ఎందుకంటే అది ఇప్పుడు పుట్టిన ప్రేమ కాదు, నాకు ఊహ తెలిసినప్పుడు పుట్టిన ప్రేమ. ఆ ప్రేమ ఇప్పుడు నీకోసం మారిపోతే నాదిప్పుడు ప్రేమే కాదు. అలా నిన్ను బాధపట్టలేను. ఇప్పుడు నీకు ఏం సమాధానం చెప్పాలో కూడా నాకు తెలియట్లేదు పున్నమి. నేనేమైనా తప్పు చేశానా వకీల్ సాబ్? మీ ముఖం చూస్తుంటే నేను తప్పు చేశాననిపిస్తుంది. నన్ను క్షమించండి వకీల్ సాబ్.